ఒక్క మనుష్యునకు మాత్రమే. ఆ మనుష్యుడు కూడా అన్ని చోట్ల పుట్టినటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి వీల్లేదు. ఆ భూములు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి యోగ్యములు కావు. అటువంటి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం కానీ, ఆచారకాండ పాటించడం కానీ, ధర్మానుష్ఠానం చెయ్యడం కానీ, పరమేశ్వరుణ్ణి చేరుకోవడం కానీ సంభవమవడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము ఒక్క భరతఖండమే. అటువంటి చోట పుట్టినటువంటి వాడు తనని తాను తీర్చిదిద్దుకోవడానికి, తాను ఎలా బ్రతకాలి అన్నదాన్ని తెలుసుకుని ఉండడానికి పరమేశ్వరుడు వేదం రూపంలో మనందరికీ కూడా శిష్టాచారాన్ని అనుగ్రహించాడు. ఎలా బ్రతకాలి అనేటటువంటి ధర్మం చెప్పడానికి ఎవరు చెప్పాలి? ధర్మం నేను చెప్తే ధర్మం కాదు, ఎవరో చెప్తే ధర్మం కాదు. ధర్మాన్ని చెప్పడానికి అధికారం ఉన్నది ఒక్కటి, వేదం. వేదం ధర్మాన్ని చెప్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, వేదము పరమేశ్వర ప్రోక్తము, భగవంతుని చేత చెప్పబడింది. భగవంతుని యొక్క ఊపిరి వేదము. నాకు నా ఊపిరికి తేడా లేదు. నా ఊపిరి ఎంతకాలం ఉంటుందో నేనంతకాలం ఉన్నానని గుర్తు. నేను ఏనాడు ఊపిరి తీశానో ఆనాడు నేను పుట్టాను. కాబట్టి నా ఊపిరి నేను, నాకు నా ఊపిరికి అభేదం. అలాగే పరమేశ్వరుడికి పరమేశ్వరుడి ఊపిరికి అభేదం. వేదము అంటే అపౌరుషేయము, ఒకరి చేత రచింపబడినది కాదు. మరి ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు అంటే, ధ్యానమునందు నిష్ఠాగరిష్ఠులై కూర్చున్నటువంటి వ్యక్తులకు పరమేశ్వర వాణి వినపడింది. ఆ మహర్షుల పేర్ల మీదుగా వచ్చాయి ఆ మంత్రాలన్నీ. వాళ్ళు సంకలనం చేశారు. సంకలనం చేస్తే వాళ్ళకి ధ్యానంలో వినపడినవి ఏమున్నాయో దాన్ని వాళ్ళు స్వరంతో ప్రతిపాదన చేశారు. అందుకే దానికి శృతి అని పేరు. శృతి అంటే చెవితో వింటారు. గురువుగారు కూర్చుని స్వరంతో మంత్రం చెప్తే ఆ స్వరాన్ని విని ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో శిష్యుడు కూడా మళ్ళీ ఆ వేదాన్ని పలుకుతాడు. ఆ వేదమే ప్రమాణము, ఆ వేదమే ధర్మం ఏదో చెప్పాలి, ఆ వేదమే ఆచారకాండ ఏదో చెప్పాలి.